what we answered what is wrong with our food, but then we also need to know why we are in this situation. ఎందుకు అందరూ తప్పు ఆహారం అని అనుకొని దాన్నే తింటున్నారు అనేది తెలుసుకోవాలి. వై? సో we answered the what, now we have to look into the why. సో ముందు నుంచి అందరూ బియ్యము గోధుమలనే ఆహారం అని అనుకోలేదు, ముందు నుంచి ఈ పరిస్థితి ఉండలేదు. ఎందుకు సడన్గా అందరూ బియ్యము గోధుమలనే కరెక్ట్ ఫుడ్ అనుకొని తింటున్నారు అనే దానికి వన్ స్మాల్ స్టోరీ. we need to go back to the time when World War was happening. World War జరుగుతుంది. Each country is fighting against each other. they are ఒకరి పైన ఒకరు కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కొట్లాడేదానికోసము బాంబ్ క్రియేట్ చేసి స్టాక్ ఆఫ్ బాంబ్స్ పెట్టుకున్నారు. బాంబ్ ఈరోజు వాడితే ఓకే, వాడుకుంటే దానికి ఒక షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. సే 3 years or 5 years డిపెండ్స్. సో ఈ సంవత్సరం తెచ్చుకున్న పటాకాలు ఇప్పుడు వాడితే బాగుంటాయి, దీపావళికి తెచ్చుకునేటివి. నెక్స్ట్ ఇయర్ వాడితే సగం పేలచ్చు, సగము మే నాట్ బి యూస్ఫుల్, టుస్ అయిపోవచ్చు. సో ఈ రిస్క్ మేము దివాళీలో అయితే తీసుకోవచ్చు, కానీ వార్ వచ్చినప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకోలేరు. ఓల్డ్ బాంబ్స్ని వాడి అది అక్కడ ఇఫ్ ఇట్ డస్ నాట్ క్రియేట్ ద డ్యామేజ్ ఇంటెండెడ్, దెన్ వాళ్ళకి ఇట్ విల్ బి అ బిగ్ ప్రాబ్లం, దేశాలకి ఇట్ విల్ బి అ బిగ్ ప్రాబ్లం. సో ఏం చేస్తారు, ఆ షెల్ఫ్ లైఫ్ అయిపోతుండగానే ఆ మొత్తం బాంబ్ మెటీరియల్ని పడేస్తారు, కొత్తవి చేసుకుంటూ ఉంటారు. సో ఈ వేస్ట్ బాంబ్ మెటీరియల్ని ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న ఉన్నింది. అట్ ద సేమ్ టైం ఏం జరిగింది, ఎవరో హెలికాప్టర్లో వెళ్తూ చూశారు బాంబ్ పేలిన చోట. అప్పుడే ముందు 6 months బ్యాక్ ఇట్ వాజ్ అటాక్ చేసి అక్కడ బాంబ్ వేసి అంతా నాశనం అయిపోయింది. 6 months 8 months తర్వాత చూస్తే అక్కడ గడ్డి బాగా పెరుగుతుంది, గ్రాస్ ఇస్ గ్రోయింగ్ గ్రీనర్ ఇన్ దిస్ ఏరియా అని గమనించి అలా సైడ్లో రాసి పెట్టారు. సో ఎవరో చదువున్న వాళ్ళు ఎలా ఇది గ్రాస్, వై ఇస్ ఇట్ గ్రోయింగ్ గ్రీనర్ అని కొంచెం దాంట్లో డెప్త్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏమంటే, ఈ బాంబ్ మెటీరియల్లో ఏముందో నైట్రోజినస్ మెటీరియల్, అదే ఎరువుగా వాడితే ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ స్మాల్ లిటిల్ కెమికల్ రియాక్షన్స్తో కన్వర్ట్ చేస్తే ఇట్ విల్ బి అ గుడ్ ఫర్టిలైజర్. అండ్ ఈ నైట్రోజినస్ మెటీరియల్ ఉన్నప్పుడు ప్లాంట్స్ విల్ గ్రో వెల్ అనేది గమనించారు. సో ఇక్కడ ఫ్రెష్గా దే ఆర్ బీయింగ్ అ లాట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ ఇస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ అండ్ ఫ్రీగా అది వేస్ట్, అది దాంతో ఏం చేయాలని తెలియదు. సో ఇట్ వాజ్ గివెన్ ఫ్రీలీ అండ్ సెడ్ మీరు దీంతో ఏమైనా వాడుకొని ఏమైనా మంచి దానికి వాడండి అని ఇస్తున్నారు. సో కెమిస్ట్రీ వాజ్ ఆల్సో డెవలపింగ్ ఇన్ దిస్ టైమ్, అండ్ with the help of chemistry all of this was converted into యూరియా తయారైంది. ఇంకా యూరియా వచ్చిన తర్వాత దాన్ని అమ్మాలి. సో కంపెనీస్, ఫర్టిలైజర్ కంపెనీస్ హ్యావ్ స్టార్టెడ్ అండ్ దే వాంట్ ఎవ్రీవన్ టు యూజ్. ఈ యూరియాని బాగా అమ్ముకోవాలి, అందరూ వాడాలి. సో యూరియా వేసి పంటలు బాగా రావాలంటే అవి నీళ్లు పైన ఆధారిత క్రాప్స్ కావాలి. సో ఐ థింక్ అందరికీ తెలుసు, బియ్యము గోధుమలు పెంచాలంటే స్టాండింగ్ వాటర్ ఇస్ రిక్వైర్డ్. మంచి నీళ్లు కట్టితేనే అవి బాగా పెరిగేది. నీళ్ళు ఉంటే ఏమవుతుంది, ఎరువులను వేస్తే నీళ్ళల్లో కరిగి ఎరువులు బాగా పీల్చుకుంటాయి. పీల్చుకున్న తర్వాత ఈ crops will be produced, the yield will be 2 times, 3 times, 4 times multiply అవుతుంది. సో ఎరువులు వేసి పండించాలంటే అవి నీళ్లు ఎక్కువ పీల్చుకునేలాంటి ఆహారం కావాలి. అవి ఏమి, those were identified to be rice, wheat, sugar cane. సో అందుకే చక్కెర మనకు అవసరం లేని పదార్థం అయినా అంతంతా పండిస్తున్నారు, కాంపిటీషన్లో పండిస్తున్నారు. యూపీ ఇస్ ద నౌ
లీడింగ్ స్టేట్ ఇన్ ఇండియా. ఓకే, సో షుగర్ కేన్ కాంపిటీషన్లో పండిస్తున్నాము. యూపీ ఈజ్ నౌ ద లీడింగ్ ప్రొడ్యూసర్, ఫాలోడ్ బై మహారాష్ట్ర, ఫాలోడ్ బై కర్ణాటక. సో మచ్ ఆఫ్ అవర్ ల్యాండ్, వాటర్ రిసోర్స్ వాడి చక్కెరని, షుగర్ కేన్ పండించి మనకు అవసరం లేని పదార్థం చక్కెరని చేసి, ఇంకో అవసరం లేని పదార్థము ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసి దాన్ని అమ్ముతున్నాను. నేను చెప్పాను మీరు సాల్టీ బిస్కెట్ తీసుకున్నా దాంట్లో చక్కెర ఉందని. ఎందుకు? టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నాము, దాన్ని ఏం చేయాలి, ఎలాగో అలా వాడాలని ఇట్స్ బీయింగ్ పుష్డ్. అలాగే మన దేశంలో అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ జరిగే ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ధాన్యాన్ని పండించి వాడుతున్నారు. రాగలు, జొన్నలు, సజ్జలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇవి రెయిన్ పడితే చాలు, వర్షం ఆధారంగా పండించేలాంటి ధాన్యాలు. సో నీళ్ళు ఎక్కువ వాడకుండా ఉండేదానివల్ల దానికి మీరు ఎంత ఎరువులు వేసినా ప్రొడ్యూస్లో అంత తేడా ఉండదు. సో అప్పుడు ఏం చేశారు, దే క్రియేటెడ్ సర్టెన్ సైంటిఫిక్ మిత్స్ ఇన్ ద సొసైటీ. బియ్యం తినేవాళ్ళు ఓకే, దే ఆర్ రిచ్ సొసైటీ, దే ఆర్ ద వన్స్ హూ ఆర్ హయ్యర్ క్లాస్ ఇన్ ద సొసైటీ. ఈ వేరే ధాన్యాలు తినే వాళ్ళందరూ పువర్ పీపుల్, దే ఆర్ ద లోవర్ క్లాస్ ఇన్ ద సొసైటీ అనేలాంటి మిత్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా షుగర్ వచ్చింది అని మన సౌత్ ఇండియాలో ఎవరైనా డాక్టర్ దగ్గర వెళ్తే ఏం చెప్తారు, రైస్ ఆపేయండి, చపాతీ తినండి, పుల్కా తినండి అని చెప్తారు. మేమందరూ వాళ్ళు చెప్పిన వెంటనే ఓకే అని రోజు ఇంట్లో వచ్చి పుల్కాలో చపాతీలో చేసుకొని తింటున్నాం. అది కొంచెం కూడా ఆలోచించము. నార్త్ ఇండియాలో అందరూ చపాతీనే తింటున్నారు, పొద్దున మధ్యాహ్నం రాత్రి చపాతీ పుల్కాలే తింటున్నారు. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ గోధుమలనే బ్రెడ్ ఏదో లాంటి రూపంలో తింటున్నారు. వాళ్ళకు కూడా మనకెంత ఉందో డయాబెటీస్ అంతకంటే ఈక్వల్ ఆర్ ఎక్కువగానే ఉంది ఆల్ ఇన్ దీస్ ఆల్ రీజన్స్. అయినా గోధుమలను తినండి అన్న వెంటనే గోధుమలను తినేదానికి స్టార్ట్ చేశాం. సో ఇలాంటి కొన్ని సైంటిఫిక్ మిత్స్ క్రియేట్ చేసి రైస్ మంచిది, గోధుమలు మంచిది, దట్ ఈస్ ద హయ్యర్ క్లాస్ ఫుడ్ అనే లాంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి అందరూ నిదానంగా వాళ్ళు వాడుతుండే పదార్థాలన్నీ వదిలిపెట్టి టు అన్ ఎక్స్టెంట్ దట్ ఇప్పుడు మర్చిపోయాం కూడా, అవి ఉన్నాయి అవి కూడా ఆహారం అనేలా మర్చిపోయి ఇప్పుడు ఓన్లీ రైస్ వీట్ 365 days a year, 3 times a day we are depending only on these two substances.